హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్ సిరీస్లో అయితే ఇంకో మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. క్యాబేజీ తినని పిల్లలకైతే ఇది మంచి బెస్ట్ ఐడియా అని చెప్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం 3/4 కప్ వరకు అయితే క్యాబేజీ, గ్రీన్ పీస్. సో నాకు ఒక కామెంట్ వచ్చేసింది, జీలకర్ర ఎందుకు వేస్తారు అక్క అని. ఖచ్చితంగా ఈవెన్ మనం తిన్నా కూడా కొంచెమైనా అన్ని పప్పులు మామూలుగా శనగపప్పు అలా పోపు గింజలు వేస్తాం కదండి, దానికన్నా జీలకర్ర మంచి డైజెషన్, అంటే ఏమైనా స్టమక్ అప్సెట్ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు అన్నట్టు. సో డైజెషన్ బాగా అవుతుంది పిల్లలకి, అందుకే నేను ఖచ్చితంగా జీలకర్ర వేస్తాను. మిగతా పప్పుల కన్నా ఇది ఖచ్చితంగా వేస్తాను. నెక్స్ట్ మనకి ఇంకా గ్రీన్ పీస్ అండి, ఇవి పచ్చి బఠానీలు అండి, నానబెట్టినవి ఏమీ కాదు, డైరెక్ట్ పచ్చి బఠానీలు. సో అవి కొంచెం క్యాబేజ్ మంచిగా మగ్గిన తర్వాతకి సాల్ట్, నేనైతే కొంచెం పెప్పర్ వేస్తున్నాను. పెప్పర్, జీలకర్ర కొద్దిగా క్రష్ చేసుకొని అందులో వేసాను. ఇంకా కారం అయితే ఏం వేయలేదు. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసి కుక్ చేసిన రైస్ వేసుకున్నాను. క్యాబేజీ తినని పిల్లలకైతే ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా పెద్దగా కాకుండా మీ పిల్లలు అస్సలు తినకుండా ఇంకా చిన్నగా చాప్ చేసుకోండి. కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మా బాబు చపాతీని ఇంకా వేరేలాగా చెయ్యమ్మా, డిఫరెంట్గా ఎగ్ చపాతీ చేయమని అడుగుండే. సో తనకి ఇష్టమయ్యేలాగా, అండ్ కొంచెం చేంజెస్ ఏనండి, మనం చేసే పెద్ద పెద్ద చేంజెస్ ఏమి ఉండదు పిల్లలకి నచ్చటానికి ఫుడ్. ఇక్కడైతే నేను కొంచెం ప్యాన్లో ఆయిల్, హాఫ్ ఆనియన్, నెక్స్ట్ గ్రీన్ పీస్, క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ మగ్గిన తర్వాతకి బేసిక్ స్పైసెస్, పప్పు, అలాగే సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా అది వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కారం బదులు నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కువ స్పైసీ తినని పిల్లలకి రెండు వేసినా సరిపోతుంది అండి, మైల్డ్గా బాగుంటుంది. సో ఖచ్చితంగా తీసుకోండి, బాగుంది టేస్ట్. ఎక్కువ అంటే ఫ్లేవర్ బాగుంటుంది, ఎక్కువ స్పైసీగా ఉండదు. పిల్లలకి స్పైసీ ఉంటే తినలేరు కాబట్టి ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2 ఎగ్స్ వేసేసుకొని మంచిగా పొరోటలాగా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని అటు ఇటు పొరోటలాగా చేసుకున్నాను. సో ఎగ్ చపాతీ చేయమన్నాడు. ఎప్పుడు రొటీన్గా ఎందుకనేసి పాకెట్ ఎగ్ లాగా, అంటే మినీ ఎగ్ పాకెట్ లాగా అలా చేశాను అన్నట్టు. పిల్లలు కూడా మంచిగా తింటారు. వాళ్ళకి ఏం లేదు, పెట్టిన ప్రతిసారి సేమ్ పెట్టడం వల్ల కూడా తినరు. కొంచెం చేంజ్ చేస్తే సరిపోతుందండి. సో కొంచెం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కనెక్ట్ పెట్టాను. ఇంకా దీంతో నేను పిజ్జా టైప్ మిన్నుకు చేశానండి. ఆల్రెడీ నేను అది షార్ట్లో పెట్టాను, చూసేయండి. ఇలా మంచిగా రౌండ్గా కట్ చేసుకోండి చిన్న చిన్నగా. సో తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకోండి. చపాతీ కొద్దిగా మందంగా చేసుకోండి, ఎక్కువ మందం ఏం అవసరం లేదు. కొంచెము ఆయిల్ వేసి ఈ విధంగా గ్రీజ్ చేయాలి, ఎందుకంటే మనకి బయటికి లోపల పెట్టిన స్టఫ్ బయటికి రాకుండా ఉండడానికి. సో ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, వెజిటేబుల్ తిననప్పుడు కూడా మంచి బెస్ట్ ఐడియా అని చెప్తాను ఇది. సో ఈ విధంగా కొంచెం సైడ్ గట్టిగా ప్రెస్ చేయండి, బయటికి స్టఫ్ అంతా రాకుండా. ఆయిల్తో కాకుండా మీరు నార్మల్గా పిండిలో వాటర్ కలిపి అది కూడా చుట్టూ అప్లై చేసి ప్రెస్ చేసుకోవచ్చు. సో ఒక 4 అయితే చేశానండి నేను. సో ఈ విధంగా పాకెట్ లాగా పెద్ద బాబుకి చేశాను, మిన్నుకి పిజ్జా లాగా చేశాను. నేను మొన్న షార్ట్లో పెట్టేసాను, చూసేయండి. సో అంత ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ తోటి ఇలా షాలో ఫ్రై లాగా చేయాలి, మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా. సో మినీ ఏమంటారు చూడండి, మినీ పాకెట్ లాగా ఉంటుంది. ఎంత ఇష్టంగా తింటారంటే పిల్లలు, చాలా బాగుంటుంది. కొంచెం చేంజ్ చెప్పాను కదా ఇందాక, జస్ట్ కొంచెం చేసే విధానం చేంజ్ చేస్తే మనకి కొంచెం టైం పెట్టామంటే పిల్లలు కూడా కమ్మగా తింటారు. ఏదో అలా చేద్దాము, పిల్లలు ఏదో ఒకటి పెడితే అలా తినరండి. మన జనరేషన్ కాదు, ఇప్పుడున్న పిల్లలకి ఎన్ని రకాలుగా చేసిన ఫుడ్ తినట్లేరు. అందుకే వాళ్ళు తినేలాగా, వాళ్ళకు నచ్చేలాగా చేయాలి. ఎందుకంటే ఫుడ్ తినకుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి అంతసేపు కూర్చొని చదువుకొని వాళ్ళకి ఏమి ఇమ్యూనిటీ లేకుండా అయిపోతుంది కాలం పిల్లలకైతే. అందుకే చేసిన దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ చేసేయండి. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను. ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రై చేయండి. సో నేనైతే క్యాబేజీ, గ్రీన్ పీస్ రైస్ చేసుకున్నాను. నెక్స్ట్ మినీ ఎగ్ పాకెట్ ఈ విధంగా చేసుకున్నాను. ఎప్పుడు ఎగ్ పరోటా లాగా కాకుండా, అంటే చపాతీ చేసి దానిపైన ఎగ్ అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, పిల్లలు తినాలి అనే ఆశతోటి చేయండి. టైం ఎక్కువ అనిపించదు. అరే ఈరోజు చేస్తే మా బాబు మంచిగా, మా పాప బాక్స్ కంప్లీట్ చేసిందని ఆ
హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, ఈ టైం ముందు ఏం పనికిరాదు. ఈరోజు అయితే బాక్స్ అయితే ఎంత కంప్లీట్గా మ్యాక్సిమమ్ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి చాలా బాగా తింటుండండి. ఇంట్లో ఉంటేనే తినడు, స్కూల్లో ఉంటే మంచిగా బాక్స్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తాడు. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే తన చేతులతో తను తినడం ఈ స్కూల్కి పోయినాకనే అలవాటైంది మా పెద్ద బాబుకి. ఇది ఒకటి నాకు హ్యాపీ మూమెంట్. నెక్స్ట్ కొన్ని ద్రాక్ష పండ్లు, ఇవైతే ఎంత స్వీట్గా ఉన్నాయి. హైబ్రిడ్ అని తెలుసు, బట్ ఇంక ఇప్పుడు ఏం దొరుకుతలేదు, మరి పుల్లగున్న కోల్డ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఏం పెట్టలేదు, కొన్ని పెట్టేసి ఈ విధంగా ప్యాక్ చేశాను. ఓకేనా.